హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. యాత్ర వినండి. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. నా సేవకుడును కుమారుడు అయిన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇది సైన్యములకు అధిపతియకు యెహోవా వాక్కు. పరిశుద్ధుడైన తండ్రి, చదువుబడిన ఈ శ్రేష్టకరమైన ఈ లోతైన తండ్రి వాక్యమును ప్రకటించగల జ్ఞానాత్మ సహాయముని దాసునికి మీరు దయచేయండి నాయన. సియోను సింహాసనం నీ మాటలు జాలువారుతుండగా మేమందరం వాటిని భుజించగల కృప, అర్థం చేసుకోగల జ్ఞానాత్మ సహాయం మాకు దయచేయండి. ఈ దాసుని మీరు బరులుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు దీనిలో మనకు శ్రేష్టకరమైన మంచి మాటను ప్రభు మనకి అనుగ్రహిస్తున్నాడు. అదే ముద్ర ఉంగరము. అందరు చెప్పండి, ముద్ర ఉంగరము. ముద్ర ఉంగరము. ఉంగరం యొక్క విలువ, ఉంగరం యొక్క శ్రేష్టత. దేవుడు ఈ ఉంగరాన్ని ఎవరికి ఇస్తాడు? దేవుడు ఈ ఉంగరాన్ని ఎవరికి బహుమానంగా ఇస్తాడు? ఈ ఉంగరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా ముఖ్యమైనది. చూడండి, ఇద్దరు వ్యక్తులను జతపరచాలంటే, ఇద్దరు యవనస్తుల్ని, ఒక స్త్రీని ఒక పురుషుని జతపరచాలంటే, వివాహం చేయాలంటే, వారి ఇరువురు భార్యాభర్తలు అని పిలువబడాలంటే వారి ఇరువురు ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకుంటారు. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి ఉంగరాలు ధరించినప్పుడు ఆ రోజు నుంచి వారిద్దరు ఏమవుతారంట? భార్య భర్తలుగా పిలువబడతారు, నియమించబడతారు. ప్రభుకి మహిమ కలుగునగాక. ఈ ఉంగరం గురించి చాలా ప్రసిద్ధమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటాం. అసలు ఈ ఉంగరము దేవుడు ఎవరికి ఇస్తాడు? ఎటువంటి వారికి ఈ ఉంగరాన్ని దేవుడు బహుమానంగా ఇస్తాడు? అందరికీ ఇస్తాడా? అందరికీ కూడా. అసలు ఎవరికి ఇవ్వకుండా ఉంటాడా అంటే అలా కూడా కాదు, ఇస్తాడు. తనకు ఇష్టమైన బిడ్డలకి, తన మార్గంలో నడిచిన బిడ్డలకి, తన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలకి దేవుడు తప్పకుండా ఉంగరాన్ని బహుమానంగా ఇస్తాడు అని చెప్పాలి. మరి దేవునికి మహిమ కలుగునుగా ఉంటాడు. చదవండి, ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయం 42వ వచనం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిలో పెట్టి తొడిగించి వేసి ప్రభునికి మహిమ కలుగునని. ఈ ఉంగరము దేనికి గుర్తుగా ఉందంటే అధికారానికి గుర్తుగా ఉంది. ఇప్పుడంటే ప్రతి ఆఫీసులో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో స్టాంపులు, రకరకాల స్టాంపులు మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో స్టాంపులు ఒకటే ఒకటి. రాజుగారి చేతికి ఒక రింగ్ ఉంటుంది. ఆ రింగ్ మీద ఆయన పేరు రాయబడి ఉంటుంది. ఆ పేరు, దాన్ని, ఆ ఉంగరాన్ని తీసేయడం కానీ లేక ఆ ఉంగరాన్ని ముద్రించడం కానీ జరిగినప్పుడు అది శాసనంగా నియమించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. రాజశాసనం అంటారు. ఒక్కసారి రాజుగారు తన ఉంగరం తీసి ఆ శాసనం మీద ముద్ర వేశాడంటే ఆ శాసనానికి ఇక తిరుగు ఉండదు.
ఇక్కడ గమనించండి, యోసేపుకి ఫరో చేతి కన్నా ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి తొడిగను. దేవునికి మహిమ కలుగునుగా. యోసేపు ఎటువంటి వాడు? ఎక్కడి నుంచి వచ్చాడు యోసేపు? యోసేపు యొక్క చరిత్ర ఏంటి చాలా మందికి తెలుసు. ఆయన పుట్టుక ఏంటి? ఆయన జీవితం ఎలా సాగింది? ఎక్కడి నుంచి వచ్చాడు యోసేపు? అతని స్థితిగతులు ఏంటంటే, అతను ఒక అన్నదమ్ముల చేత తిరస్కరించబడిన వ్యక్తి యోసేపు. సంతలో అమ్మి వేయబడిన ఒక బానిస. కట్టు వస్త్రములు కూడా సరైన స్థితి లేక ఉన్న దరిద్ర స్థితి. అటువంటి స్థితిలో ఉన్న ఒక బానిస అనబడుతున్న ఒక యోసేపు ఈరోజు ఫరో రాజు పక్కన కుర్చీలో కూర్చొని ఆ రాజు గారి ఉంగరాన్ని ధరించగలిగాడంటే దాని వెనకమాల ఎంత కష్టం ఉందో, దాని వెనకమాల దైవభక్తి, పరిశుద్ధత ఎంతగా ఉన్నదో మనం గమనించాలి ప్రియులారా. ఒక అధికారం కలిగిన ఒక ఉంగరం ఆ చేతికి రావాలంటే దాని వెనకమాల ఎంత కష్టముందో యోసేపు అన్ని కష్టాలు అనుభవించి అంత ఎత్తుకి ఎదగగలిగాడు. నమ్మితే దేవునికి మంచి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమండి, దేవుడిలో కష్టపడిన వాడు ఎప్పుడు కూడా దేవుడు అతనిని ఎచ్చుగానే ఉంచుతాడండి. దేవుని వరకు నిలబడి, దేవుని పని కొరకు నిలబడి, దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేంత వరకు కూడా ఆటంకాలు తొలగిస్తూ నేను హెచ్చిస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్ని ఆటంకాలు వచ్చి గోతులో పడ్డాడు, లేపబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, అవమానాలు పాలయ్యాడు, శరసాల వేయబడ్డాడు, ఆకలి దప్పులకు అలమటించాడు, దరిద్రం అనిపించాడు. ఎన్ని అనుభవించినప్పుడు కూడా యోసేపులో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుని చెయ్యి మాత్రం ఎన్నడూ కూడా విడవలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చేతిని ఎన్నడూ విడవలేదు యోసేపు. శ్రమలు, దుఃఖము, వేదన, దరిద్రము ఎన్ని వచ్చినప్పుడు కూడా వాటన్నిటిలోంచి పైకి లేపగల యేసు వైపు చూస్తూనే దేవుడు నడుస్తూనే ఉన్న యోసేపుని ఫరో యొక్క తర్వాత రాజుగా నియమించబడేంత వరకు కూడా దేవుడు అతని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి దేవుడు ఉంగరాన్ని ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు దేవుడు? దేవుని కొరకు నమ్మకంగా నిలబడిన ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఈ ఉంగరాన్ని దేవుడు బహుమానంగా ఇస్తాడు. ప్రభువు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు. ఈరోజు మనం దేవుని ఉంగరాన్ని, ఆ అధికారం అనే ఉంగరాన్ని మనం సంపాదించుకోవడం మనం యోగ్యులుగా ఉన్నామా? ఇప్పుడు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి చర్చకు వచ్చేవాళ్ళు ఉంటారు, 40 సంవత్సరాలు చర్చకు వచ్చేవాళ్ళు ఉంటారు. మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్, మీరు ఆ ఉంగరాన్ని, ఆ అధికారాన్ని మీరు పొందగల స్థితిలో మీరు ఉన్నారా? దేవుడు అడుగుతున్నా. ఈ ప్రశ్నకి మనం సమాధానం చెప్పగల స్థితిలోనికి మనం రావాలి. ప్రభునికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పాడు, నేను చోట్ల జయించిన వాడికి నాతో కూడా జయించిన వాడు నాతో కూడా నిత్య జీవంలో ఉంటాడు. జయించిన వాడు నాతో కలిసి భోజనము చేస్తాడు. జయించిన వాడు నాతో కూడా నా రాజ్యంలో ఉంటాడు. దేవుడు చాలా చెప్పాడు. జయించాలి. దేని జయించాలంటే లోకాన్ని జయించాలా. లోకాన్ని జయించిన వాడు యేసేపు. ప్రభువునికి మహిమ కలుగునుగాక. నేత్రాశ, జీవపు డంబము, శరీర ఇచ్చలను జయించిన వాడు యేసేపు. ఈ మూడింటిని జయించి ఉన్నాడు కాబట్టి ఒక అధికారాన్ని, ఒక ఉన్నతమైన శిఖరాన్ని, ఒక ఉంగరాన్ని అందుకున్నాడు యేసేపు. ప్రభువునికి మహిమ కలుగునుగాక. అదే స్థితిలోనికి నిన్ను కూడా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇది దేవుని ఉద్దేశము ప్రియులారా. మనం బహుమానం పొందుకుంటాం, చాలా బహుమానాలు మనం పొందుకుంటాం. కానీ ఈ ఉంగరం అనే బహుమానాన్ని మనం పొందుకునేంత వరకు మనము మన స్థితిగతులు ఎన్ని ఎదురైనా,
ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇటువంటి పాప స్థితి, పాపపు బలమని ప్రేరేపించినప్పటికీ కూడా దాని వైపు మనం చూడక నీతి గల దేవుని వైపు మనం చూడగలిగితే ఆ యేసుకి ఇచ్చిన సింహాసనాన్ని దేవుడి నీకు నాకు మనందరికీ అనుగ్రహించుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఆ ఉంగరాన్ని మనం అనుభవించాలి. ఎన్ని ఉన్నప్పుడు కూడా దేవుడు చూస్తాడు. పరలో వెళ్ళగానే నీ చేతికి ఉంగరం ఉందా లేదా అని చూస్తాడు. అన్ని రానా చెప్పి రేపొద్దున లలిత జ్యువెలర్కి వెళ్ళి బంగారు ఉంగరాలు కొనుక్కోవాలండి. ఈ ఉంగరాలు పనిచేయవు అక్కడ. దేవుడిచ్చే ఉంగరం కావాలా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చే ఉంగరం కావాలి. ఆ ఉంగరాన్ని మనం పొందుకునే వాళ్ళగా మనం ముందు కాక. మరొక ఉంగరాన్ని చూపిస్తాను చూడండి. ఎస్తేరు గ్రంథము ఆమానుకు ఇచ్చి దేవునికి మహిమ కలుగును గాక. మంచి స్తోత్రం అందరూ చెప్పగలరా? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాజు చేతిలో ఉన్న ఉంగరము హామాను చేతికి ఇచ్చాడు. నేను జాగ్రత్తగా మీరు వినండి, కొంచెం లోతుగా చెప్తాను. ఇక్కడ హామాను ఎవరు? దుష్టుడు. మొర్దెకైని చంపాలని, ఇశ్రాయేలు జాతిని హతము చేయాలని, ఇశ్రాయేలు జాతిని హతము చేయాలని రాజాజ్ఞ పొంది శాసనము తీసుకొని బయలుదేరాడు హామాన్. అక్క ఇప్పుడు హామాన్ చేతిలో ఏముంది? ఉంగరం ఉంది. చెప్పాలందరూ చెప్పాలి, ఏముంది? హామాను చేతిలో ఉంగరం ఉంది. ఆ ఉంగరం దేనికి గుర్తుగా? మరణానికి గుర్తుగా ఉంది. మరణం ఒక శాసనం. ఎందుకంటే మొర్దెకై హామాను వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వంగి నమస్కారం చేయట్లా. యూదుడు మొర్దెకై హామానికి వంగి నమస్కారాలు పెట్టట్లేదు. పెట్టకపోతే హామానికి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. ఇశ్రాయేలు ప్రజలు ఉండకూడదు, ఇలా ఉంటే వీళ్ళు మన మాట వినని చెప్పి రాజు యొద్దకు వెళ్ళి మొర్దెకై చెప్పకూడదవన్నీ చెప్పి ఒక రాజశాస్త్రం తీసుకున్నాడు. ఆ శాస్త్రమే ఉంగరము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ మరణ శాస్త్రం నేను వెంటాడుతుంది. ఈ హామాను తీసుకొని బయలుదేరాడు. ఈ మరణ శాస్త్రం బయలుదేరింది. మొర్దెకై గమనించాడు. ఎస్తేరుకి కబురు పంపించాడు. ఎస్తేరు, నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ మరణ శాసనం రాబోతుంది. దీని విషయంలో ప్రార్థించారు. అయ్యా, నా కొరకు మీరందరూ 3 రోజులు ఉపవాసం అండి, కన్నీరు వచ్చి ప్రార్థన చేయండి. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. మరణ శాస్త్రము ఇశ్రాయేలు తల మీద ఉంది. ఇప్పుడు తొలగిపోద్దా? చెప్పాలి, తొలగిపోద్దా? మీరేమంటారు? 8వ అధ్యాయం చూపిస్తా. 8వ అధ్యాయం 2వ వచనం. రాజు హామానుకి ఇచ్చిన ఉంగరమును మరలా తీసుకొని మొర్దెకైకి ఇచ్చిన. దేవునికి మహిమ. అందరు చెప్పాలి గట్టిగా. దీని యొక్క అర్థం ఏం చెప్పండి? దీనిలో లోతైన భావం ఏం చెప్పండి? నీ పరిశుద్ధుడైన యేసు నామములకు మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఈ ఉంగరము రాజు హామానుకి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల్ని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ చేతులు ఉంగరం పెడుతున్నా. ఏ శాసనము విధిస్తావో, ఏ మరణము చేస్తావో నీ ఇష్టం. అక్క ఒక మాట చెప్పనా? రాజశాసనం ఇచ్చాడు. ఇచ్చిన అదే రాజు మరలా హామాను చేతులని ఉంగరం తీసుకొని ఏ వ్యక్తి అయితే చనిపోవలసి ఉందో ఆయన చేతులో పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా జరిగింది ఇది? ఎలా జరిగింది? నినివే పట్టణం మీదకి ఏమండి
నినివే పట్టణం మీదకి ఒక శాసనము వెలువడింది తెలుసా? ఏంటిది? నినివే పట్టణం అంతా కూడా దేవుని ఉగ్రతకు లోని కాబోతుంది. ఆ ఉగ్రతకు లోని కాబోతున్న ఆ ప్రకటన ఎవరు చేశారు? యోనా. వినండి వినండి. ఎప్పుడైతే యోనా నినివే పట్టణంలో సువార్తను ప్రకటించాడో, నినివే పట్టణం వాసులందరూ ఏం చేశారు చెప్పండి? దేవుడు తాను చేయని ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడనేమోనని నినివే పట్టణ వాసులందరూ కూడా ఉపవాసం అండి కన్నీరు వచ్చి ప్రార్థన చేశారు. నమ్మితే దేవునికి మధ్య స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఏమైంది? దేవుని ఉగ్రత ఏమైంది? నాశనంలో వచ్చిన పట్టణం ఏమైంది? నిలబడింది. రాజు ఆజ్ఞ వెలువడింది కదా. నినివే పట్టణము నాశనం అని దేవుడు చెప్పాడు కదా. శాసనం మార్చేశాడు దేవుడు. ఎందుకు తెలుసా? నీ కన్నీటి ఉపవాస ప్రార్థన వల్ల. నమ్మితే మంచిది. ఇప్పుడైనా మీరు ఉపవాసం అండి, కన్నీరు విడుచు ఆ యుద్ధకు రండి. దేవుడు అంటాడు, తాను చేయని ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గాక, మీ వస్త్రములు కాక మీరు హృదయంలో చింపుకొని ఆయన తట్టు మీరు తిరగండి. దేవునికి స్తోత్రం. దేవుడు రాబోతున్న కీడుని తప్పించగల దేవుడు. ప్రియుల, నాశనం కావలసిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బ్రతికిపోయారు. ఏ వ్యక్తి అయితే ఇశ్రాయేల్ ప్రజలు నాశనం చేయాలన్నాడో అదే వ్యక్తి తాను నిలబెట్టుకున్న ఉనికికి దేవుడు అతన్ని ఉరి తీశాడు. నమ్మితే మంచి స్తోత్రం చెప్పగలరు. అవును, ఈ ఉంగరము స్థితిగతులు మార్చే ఉంగరము. ఒకటి అధికారం ఇచ్చే ఉంగరం అయితే, రెండవది ఇది మన స్థితిగతులు మార్చే ఉంగరం. ఈ ఉంగరం మనం కలిగి ఉండాలి. అదే కన్నీటి ఉపవాస ప్రార్థన. ఇది ఒకటి. ఉపవాస ప్రార్థన రోజు 15వ తారీఖు జరుగుతున్న ఉపవాస ప్రార్థనకు రాకపోతే వారిని నిలబెట్టి అడుగుతారు. ఎందుకంటే ఉపవాస కన్నీటి ప్రార్థన మీ కుటుంబాలను బాగు చేసే ప్రార్థన, మీ మీద రాబోతున్న కీడు తప్పించే ప్రార్థన, మీ మీద వస్తున్న ఉపద్రవము తప్పించగల ప్రార్థన, మీ మీదకి దేవుని ఉగ్రత రాకుండా అది పశ్చాత్తాపం మిమ్మల్ని స్థిరపరిచేది కన్నీటి ఉపవాస ప్రార్థన. కాబట్టి దాని విలువ మీకు తెలియాలని మిమ్మల్ని గర్విస్తూ ఉంటారు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన మన స్థితిగతులు మార్చింది. ఉపవాస ప్రార్థన రాజ్యాన్ని మార్చింది. ఉపవాస ప్రార్థన శాస్త్రాన్ని మార్చింది. ఆ ఉంగరం ఎప్పుడు కలిగి ఉండాలి. మోర్దెకై చేతికి ఉంగరం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ క్షేమం కలిగింది. ఇశ్రాయేలు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆ ఉంగరం కలిగి ఉంటే నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దేవుని మహిమ కలుగునుగా. ఉపవాస ప్రార్థన ఉంగరం అది. యేసేపు పరిశుద్ధంగా ఉన్నప్పుడు అధికారం ఇచ్చిన దేవుడు, అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ఏ ఉంగరం కలిగి ఉన్నావు? ఈరోజు నీ చేతికి ఏ ఉంగరం ఉంది? ఏమండి, ఈరోజు నీ చేతికి ఏ ఉంగరం ఉంది? ఉంగరం ఉందా? ఉండాలి. ఉంగరం అంటే బంగారు పొంగరాలు కాదు, దేవుడిచ్చే ఉంగరం కలిగి ఉండాలి. ప్రభునికి మహిమ కలుగునుగా. మంచి స్తోత్రం చేద్దాం అందరూ కూడా. చూడండి, లూకాసు వార్తలో రండి, ఒకసారి మంచి మాట చూపిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం. నేను చదువుతాను, మీరు వినండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదురైన పాపం చేసి ఉన్నాను. ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకుని యోగ్యుడును కానేను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీరికి కట్టి వీడి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. దేవునికి మంచి స్తోత్రం చెప్పాలి కదా. వీడి చేతికి ఉంగరము పెట్టండి. ఎవరి కుమారుడు?
చాలాసార్లు మనం విన్నాం, లెక్కకు మించిన సార్లు మనం విన్నాం. మన బిడ్డల్ని ఎవరు నిలబడి చెప్పమని చక్కగా చెప్పేస్తారు ఈ వాక్యం గురించి. అంత ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే తండ్రిని ఆస్తిని తీసుకున్న దూర ప్రాంతంలో వెళ్ళి దుర్వ్యాపారం సమస్తం పోగొట్టుకొని ఆఖరి పందులు పట్టు తినడానికి కూడా సిద్ధపడి సిగ్గుపడి బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటిలో ఏదైనా పని వారితో కలిసి ఉద్యోగం చేయడానికి వచ్చిన ఈ వ్యక్తికి దేవుడు ఇస్తున్న ఉద్యోగం కాదు, దేవుడు ఇస్తున్నది వార శబ్దం తిరిగిస్తున్నాడు. ప్రభువు మహిమ కలుగునుగాక. ఏమని వచ్చాడు? నా తండ్రి దగ్గర పనివారు చాలా మంది ఉన్నారు, ఆ పనివారిగా నేను కూడా పని చేసుకొని బతుకుతాను అని తండ్రి దగ్గరికి వచ్చాను. ఈ సొంత కుమారుడే, కానీ తండ్రి ఏం చేశాడంటే పనివాడిగా చేర్చుకోలేదు, కుమారుడుగా వారసత్వానికి వారసు చేసిన దేవుడి మహిమ కలుగునుగాక. ఎందుకు ఇచ్చాడు ఈ ఉంగరం చెప్పండి? ఈ ఉంగరాన్ని ఈ కొడుకు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? పెద్ద కుమారుడికి ఇవ్వాలి ఈ ఉంగరాన్ని, చిన్న కుమారుడికి ఇచ్చాడు ఈ ఉంగరం. నా కుమారుడికి ప్రశస్తమైన వస్త్రంలో చేతికి ఉంగరము, కాళ్ళకు సమాధానమైన జోడుతాడు. ఎందుకంటే నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను. మంచి స్తోత్రం చెప్తానడిగా. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను. ఎవరికి ఉంగరం అంటే చనిపోయి తిరిగి లేచిన వారికి దేవుడి ఉంగరాన్ని ఇస్తున్నాడబ్బా. అంటే దేవుడికి మంచి స్తోత్రం చెప్పాలి. చనిపోయిన బ్రతికిన వారు, మనం అందరూ కూడా చనిపోయి బ్రతికిన తెలుసా? మీకు తెలుసా? చనిపోయి బ్రతకడం అంటే బాప్తిస్తంలో పాపం విషయంలో చనిపోయే మనమందరం కూడా నీతి విషయంలో ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. ప్రియులారా, నీతి మంతులైన మనందరికీ కూడా దేవుడంట మన చేతికి ఆత్మ సంబంధమైన ఉంగరాన్ని తొడిగనట. ఒక మంచి స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మన సంఘంలో చాలా అరుదుగా ఉన్నారు ఇది ఈ ఉంగరాన్ని, అంటే బాప్తిసం తీసుకునేవారు. మొత్తం గేట్ చేసేవాడు ముగ్గురు నలుగురు ఉంటారు, అంతే. అంతకన్నా ఎక్కువ లేదు, అంతే ఉంటారు. 70-80 మందిలో ముగ్గురు నలుగురు ఉంటారు బాప్తిసం లేరు. వారికి ఏమి లేదంటే వారికి ఉంగరం లేదు. నా కుమారుడు సరిపోయి మరలా బ్రతికిన కనుక నా కుమారుడు ప్రశస్తమైన వస్త్రము తొడగండి, చేతికి ఉంగరం పెట్టండి. ఉంగరం దేనికి గుర్తండి? ఉంగరం దేనికి గుర్తు? దేనికి గుర్తు? వారసుడికి. ఏమండి, రాజుగారు రాజ్యపాలన చేసి తన పెద్ద వయసు వచ్చినప్పుడు, ఇక పరిపాలన చేయలేని స్థితిలో ఉన్నప్పుడు తన పెద్ద కుమారుని పిలిచి ఏం చేస్తాడంటే ఆ ఉంగరం తీసి రాజ్యం యొక్క బాధ్యత అంతా కూడా ఆ పెద్ద కుమారుడికి ఆ ఉంగరాన్ని తొడిగి బాధ్యతలో అప్పగిస్తాడు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. మంచి స్తోత్రం చెప్పాలి. కానీ మరి ఇప్పుడు ఏమైనా చెప్పండి. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు ఈ తండ్రికి ఏమైనా మరలా కుమారత్వం అనే హక్కును సంపాదించుకున్నాడు. ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు. కాదు, చనిపోయి నా కుమారుడు మరలా బ్రతికాడు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. అదే అన్నాడు దేవుడు. ఎవరికి ఇస్తాడు ఈ ఉంగరం అంటే చనిపోయి బ్రతికిన వాడికి దేవుడు ఈ ఉంగరాన్ని ఇస్తాడు. దేవుని మందసం చేసేటప్పుడు కూడా దేవుని మందసానికి 4 ఉంగరాలు చేయించాడు దేవుడు. దేవుని మందసానికి అంటే యాజకులు మోతకర్ర మోయటానికి కూడా దేవుడు 4 ఉంగరాలు చేయించాడు. చదువుతారా? నిర్గమకాండము 25:12. నిర్గమకాండము 25వ అధ్యాయము 12వ వచనం. దానికి 4 బంగారపు ఉంగరములను పోతపోసి ఒక పక్కన 2 ఉంగరములను ప్రభునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. పెళ్లి కుమార్తెగా అలంకరించబడుతున్న నీకు కూడా దేవుడు ఒక ఉంగరాన్ని ఇచ్చాడప్ప. తెలుసా మీకు? దేవుడిచ్చేదన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఉంటాయి, శరీర సంబంధంగా ఉండవు. దేవుడిచ్చేది ఏది మన కంటికి కనిపించదు, ఆత్మ సంబంధంగా ఉంటాయి అన్నీ కూడా. ఆయనకు ఉంగరం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు తెలుసా?
మన పాపమును ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తపడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తిసం పొందినప్పుడు దేవుడు నిన్ను పెళ్లి కుమార్తెగా అలంకరించుకొని నీకు ఉంగరాన్ని తొడిగాడు. నమ్మితే దేవునికి మంచి స్తోత్రం పెట్టిగాడుగా. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు తెలియదు, మనకు తెలియకుండా మన చేతికి ఒక ఉంగరం ఉంది, ఆత్మ సంబంధమైన ఉంగరం. ఇక్కడ తప్పిపోయిన కుమారుడికి దేవుడిచ్చింది అదే ఆత్మ సంబంధమైన ఉంగరాన్ని తన కుమారుడికి ఇచ్చాడు. ఈరోజు నువ్వు నా ఇంట్లో పనివాడు కాదురా, నువ్వు దాసుడు కాదుగా, నువ్వు సాతానికి దాసురాలివి కాదుగా, ఈ రోజు నుంచి నీవు నా సొత్తు అంటాడు. యెషయా గ్రంథం మన చదువుకున్నా, నేను విమోచించుకున్నాను, నీవు నా సొత్తు, భయపడకము, ప్రభునికి మహిమ కలుగునుగాక. యు ఆర్ మై ప్రాపర్టీ, నీవు నా సొత్తు. నీకు అధికారం ఇచ్చాడు దేవుడిని, అబ్బా తండ్రి అయ్యా అని పిలిచే అధికారం ఇచ్చాడు నీకు. ఎప్పుడు వచ్చింది అధికారం అంటే నీ చేతికి ఉంగరం తొడిగినప్పుడు. ఈ ఉంగరం నీకు ఎప్పుడు దేవుడు తొడిగంటే నువ్వు చనిపోయి మరలా నువ్వు బ్రతికినప్పుడు దేవుడు నీకు ఆత్మ సంబంధాన్ని ఉంగరాన్ని ఇచ్చాడు. మహిమ కలిగింది ఆక మంచి స్తోత్రం చెప్పాలి కట్టి. మరి ఉంగరం గురించి మనం ఇంత శ్రేష్టంగా లోతుగా మనం వినకొడుతున్న దేవుడు ఇచ్చాడు. ప్రియుల పెళ్లి కుమార్తెకి ఇప్పటికి కొంతమంది తాలిబొట్టు కడతారా, ఇదివరకు తాలిబొట్టు కాదు, ఉంగరాలు మార్చుకుంటారు చాలా మంది. వివాహం అయిపోయినట్టు లెక్క. బైబిల్ మార్చుకుంటారు కొంతమంది, వివాహం అయిపోయినట్టు లెక్క. ఉంగరాలు మార్చుకోమని ఏమవుతారు, విడివిడిగా వారు జతపరచబడుతున్నారు. వారి జీవితాంతం కూడా వారి భార్యాభర్తలుగా వారి సమాజంలో వారు నెగ్గుకు వస్తున్నారు. కారణం ఉంగరాలు సెగ్మెంట్ అంటే ముద్ర ఉంగరము. ఇక్కడ జెరుబాబేలుతో అంటున్నాడు, జెరుబాబేలు నేను నిన్ను ముద్ర ఉంగరముగా నేను చేసుకోబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. జెరుబాబేలుతో అంటున్నాడు, జెరుబాబేలు నీ నీతి క్రియలు చూశాను, నీ పరిశుద్ధత చూశాను, నా పట్ల ఎంత కాంక్ష కలిగి ఉన్నావు, నా పని పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు, నీ అంతా నేను చూస్తున్నావు. అదిగో నిన్ను నేను నా ముద్ర ఉంగరంగా నేను చేసుకోబోతున్నాను. మహిమ కలుగునుగాక. జెరుబాబేలు ఎవరో తెలుసా? జెరుబాబేలు అంటే బబులోనులో పుట్టినవాడే అర్థం. జెరుబాబేలు అంటే ఆ పేరులోనే ఉంది బబులోను. జెరుబాబేలు, బబులోను. బబులోనులో పుట్టినవాడు జెరుబాబేలు. ఇశ్రాయేలుడు, యూదా గోత్రికుడు. మీరు వినండి, ఇశ్రాయేలు యూదా గోత్రికుడైన ఈ జెరుబాబేలు బబులోను దేశంలో పుట్టాడు. ప్రియులారా, బబులోను దేశం ఎందుకు పుట్టాడంటే ఒక ప్రవచనము నెరవేర్పడి. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెరపట్టబడ్డారు. ఇంట్రెస్టబుల్ స్టోరీ వినండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోను రాజు వచ్చి నెబుకద్నెజరు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మందిరాన్ని పడవేసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోను దేశానికి చెరపట్టబడి తీసుకుని పోయారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. చదువుతారా? దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువు ఒకసారి. నేను చెప్పిన 1వ వచనం నుంచి, యూదా రాజు యెహోవా వెలువడిలో 3వ సంవత్సరం బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదుగా వచ్చి దాన్ని ముట్టడి వేయగా. ఏం చేశాడు? ముట్టడి వేశాడు. బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేశాడు. ముట్టడి వేసి ఇశ్రాయేలు ప్రజలందరూ మానసికంగా తీసుకుని పోయాడు బబులోను దేశానికి. అంటే ఇది ఒక ప్రవచనం అంట. ఏంటి ప్రవచనం అంటే ఇది 70 సంవత్సరాల బానిసత్వం అనే ఒక ప్రవచనం. మంచి స్తోత్రం చదవండి.
ఇది ఒక ప్రవచనం. ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బానిసలుగా ఇశ్రాయేలు ప్రజలు? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు బానిసగా ఉన్నారు? 420 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో. అది ఒక ప్రవచనం, అబ్రహాము దినంలో జరిగిన ప్రవచనం అది. అదే ప్రవచనం మరొకసారి దేవుడు చెప్పారు, 70 సంవత్సరముల బబులోను దేశంలో బానిసగా మీరు ఉంటారు. 70 సంవత్సరములు అయిన తర్వాత మీకు విముక్తి కలుగుతుంది. ఇదొక ప్రవచనం. ఈ ప్రవచనం కొరకు దానియేలంట 70 సంవత్సరాల గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తామంట. మహిమ కలిగిన గాక. మీరు చూపిస్తారు, ఇర్మియా గ్రంథం చూపిస్తే సభ్యత బాగా అర్థమైంది. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతా పౌడుగాను నిత్యముగాను ఉండను, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా ఉందురు. చాలా ఎన్ని సంవత్సరాలు? ఎవరికి వచ్చింది 70 లేకపోతాడండి. 70 సంవత్సరములు బబులోను దేశానికి మీరు ఎలా ఉంటారు? బానిసలుగా మీరు ఉంటారండి, బానిసలుగా. 70 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగింది? విముక్తి కలిగింది. ఒక మాట చూద్దాం, నేనే ఉండబోతున్నాను. నన్ను ఈరోజు బబులోను రాజు సెరపట్టుకు వెళ్ళాడు. ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అంటే అప్పుడు నా వయసు అంటే అప్పుడు 40-130 సంవత్సరాలు. నేను బతుకుతాను, 4 సంవత్సరాలు బతుకుతానా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదు. 70 సంవత్సరములు బబులోను దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్న తర్వాత దేవుడు విడిపిస్తున్నాను కదా. ఈ 70 సంవత్సరాల్లో నేనే వెళ్ళానండి. నేను బబులోను దేశం చచ్చిపోతాడా, బయటపడతానా? ఏంటమ్మా బయటపడతాను మొత్తమా? 130 సంవత్సరాలు పోతుంది నేను. ఎవరే బతకరు. మీరే వెళ్ళారు. 25 సంవత్సరాల వయసులోనే మీరే వెళ్ళారు. మీరు బతుకుతారా? నేను ఎందుకు చెప్పాను ఇది? వెళ్ళిన వారు ఎవరు దాదాపుగా అక్కడ సమాధి చేయబడతారు. కానీ 70 సంవత్సరాల తర్వాత అడుగుపెట్టి శనపట్టబడిన వారు ఎవరు కూడా నిజంగా తిరిగి రారు. మరి వచ్చిన వారు ఎవరు? 50,000 మందిని తీసుకుని వచ్చాడు ఈ జెరుబ్బాబెలు ఆ దేశంలో. ఎవరు ఈ 50,000 మంది? ఎవరంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టిన పిల్లలు, వారందరూ కూడా. మంచి స్తోత్రం ఎందుకంటేగా మీకు అర్థం వల్ల ఇంకా అర్థం అయితే నవ్వుతారేమండి. కొంతమంది అర్థమైంది. అంటే 70 సంవత్సరాలు బానిసత్వానికి వెళ్ళిన వారు ఎవ్వరు కూడా నథింగ్ డూయింగ్, తిరిగి వచ్చి అసాధ్యం. మరి వచ్చిన వారు ఎవరంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్థిరపడిన తర్వాత పిల్లలు వారు బయటకు వచ్చారు. అయితే ఇక్కడ నేను చెప్పే మంచి మాట ఏంటంటే, వీళ్ళలో పుట్టిన వాడే అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టి అక్కడ వారసత్వాన్ని పొందిన వాడి జెరుబ్బాబెలు. అందుకనే ఇతనికి జెరుబ్బాబెలు అంటే బబులోను. అందుకనే జెరుబ్బాబెలు అంటే బబులోను కుమారుడు అని అర్థం. కానీ బబులోను కుమారుని పేరు పెట్టబడింది, కానీ బబులోను దేశం పుట్టారు. కానీ ఇతని యొక్క హృదయం అంతా, ఇతని రక్తం అంతా కూడా, ఇతని జీన్స్ అంతా కూడా ఏముందంటే యెహోవా దేవుని కొరకు ఎదురు చూసే స్వభావం కలిగిన వాడి జెరుబ్బాబెలు. దేవునికి మహిమ కలుగును గాక. 70 సంవత్సరాల తర్వాత కోరేషు రాజు ప్రేరేపించబడి ఒక శాసనాన్ని విడుదల చేశాడు. ఇశ్రాయేలు ప్రజలారా, యూదులారా, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి. మీరు మీ దేశానికి వెళ్ళిపోయి మీ మందిరాన్ని మీరు కట్టుకోండి, మీ దేవుని మీరు ఆరాధించుకోండి. నేను మిమ్మల్ని విమోచన ప్రకటిస్తున్నానని కోరేషుని దేవుడు ప్రేరేపించగా, కోరేషు ప్రకటన చేసినప్పుడు అనేక మంది ప్రేరేపించబడి కొంతమంది అక్కడే ఉండిపోయారు. ఎందుకంటే నేను ఉన్నా కదా. కొత్తపేట వచ్చా ఇప్పుడు వచ్చి దాదాపుగా 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు ఫస్ట్ ఏంటి? తమ్ముడు పాలబెక్కడే 90 రోజులు జరిగేవాడు. బుధవారం వెళ్ళి వచ్చేవాడు, శుక్రవారం వెళ్ళి వచ్చేవాడు, ఆదివారం వెళ్ళి వచ్చేవాడు. ఈ మధ్య ఏమైంది? 3 సంవత్సరాలు కంటిన్యూషన్ ఇక్కడే ఉన్నాను. ఇంకా కొద్ది రోజులు పోయింది ఏమైంది?
ఈ పెట్టేవాడే మొత్తం చదువుకొచ్చి కొత్తపేటలోనే ఉంటాం, ఉండిపోతాం. ఇప్పుడు నాకు ఇక్కడ నా ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, నా ఓటుకు కూడా రాయమంటున్నా. ఇప్పుడు ఏమో కొంచెం కొంచెం ఏమైంది, నా రిలేషన్ మొత్తం ఏమైంది, నా ఆధార్ కార్డు అన్ని ఇక్కడ ఏమైంది, నా బయోడేటా మొత్తం అది కొత్తపేట అయిపోతాం. ఇట్లాగా 70 సంవత్సరాలు వచ్చిన నా పిల్లలు ఇక్కడే స్థిరపడిపోయి ఇదే ఊరిగా ఊరైపోతుంది. నేను దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ ఊళ్ళో నేను వెళ్ళిపోవడం, నేను ఏమవుతాను, ఇంకా నా ఆస్తులు అంతస్తులు భవనాలు కాలు అన్ని ఇక్కడ ఉంచుకొని మళ్ళీ నేను యెరూషలేముకి వెళ్ళను. నేనేమైనా కొంతమంది బొబ్బులోనే ఉండిపోయారు, కొంతమంది దైవాత్మ కలిగిన వారు దేవుని ఆరాధించాలని యెరూషలేముకి మళ్ళా దేవుడి మీద కట్టాన్ని ప్రేరేపించబడిన 50,000 మంది నిలబడ్డారట. దేవుడికి మహిమ కలుగునుగా. ఈ 50,000 మందిని నడిపించిన నాయకుడు కావాల్సి వచ్చినప్పుడు జెరుబ్బాబెలు ముందుకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది జెరుబ్బాబెలు హృదయాన్ని చూసిన దేవుడు, జెరుబ్బాబెలు నీతిని గమనించిన దేవుడు, జెరుబ్బాబెలు 50,000 మందిని యెరూషలేముకు తీసుకొచ్చి పడిపోయిన మందిరాన్ని కట్టే సమయంలో ఎజ్రా, హగ్గయ్య అనేక మంది ప్రవక్తలు ప్రవచనాలు నెరవేర్పులు ఆటంకాలు ఎన్నో వచ్చినప్పుడు కూడా జెరుబ్బాబెలు దేవుని వైపు తీశాడు. దేవుని కనిపెట్టుకున్నాడు. కానీ అందరికి వచ్చిగా పేరు పాట వచ్చా, గొప్ప పర్వతమా సాధన జెరుబ్బాబెలు అడ్డగించని వెంట మాత్రం దానివి నేను సగలంగా చేస్తాను దేవుడు అంటాడు. జెరుబ్బాబెలు పక్షమ దేవుడు నిలబడిన ఆ దేవునికి మహిమ కలుగునుగా. జెరుబ్బాబెలు ఎంత మంచి, ఎంత నీతి, ఎన్ని సుగుణాలు కలిగి ఉంటే దేవుడు జెరుబ్బాబెలు పక్షమా నిలబడిన. అంత మంచివాడు జెరుబ్బాబెలు, అంత మంచివాడు కాబట్టి, అంత మంచి పని చేశాడు కాబట్టి జెరుబ్బాబెలు ఇదిగో నిన్ను నేను ముద్ర ఉంగరముగా నేను నియమించబోతున్నా. ప్రభు మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను గురించి, దేవుడు నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ యజమాని గురించి, నీ బిడ్డల గురించి రేపు పొద్దున నిలబడాలి. కుమారి ఇదిగో నిన్ను నా ముద్ర ఉంగరంగా నేను చేసుకోబోతున్నాను. ఎప్పుడు చేసుకుంటాను నిన్ను నన్నైనా సరే. దాసుడా నిన్ను నా ముద్ర ఉంగరం చేసుకోబోతున్నాను. దేవుని ముద్ర ఉంగరం ఏంటన్నా చెప్పడం, నువ్వు ఒక స్టాంపు నీవిగా, నిన్ను ముద్ర వేస్తే నాకు తిరిగేదిగా. ఆ రీతిగా మనం నియమించబడాలి, ఆ రీతిగా రావాలి. ఆయన ముద్ర ఉంగరంగా మనము మారేంత వరకు మనం ప్రయాసపడాలి. తెలుసా, ఆయన ముద్ర ఉంగరం ఆయన చేతులు మనం ఉన్నారు, మన చేతులు మనం కాదు. ఆయన ఆ ఉంగరం ఎక్కడ, ఆయన చేతిలో లేదు. జెరుబ్బాబెలు ఇదిగో నిన్ను ముద్ర ఉంగరంగా నేను నియమించబోతున్నాను. ఇదిగో ఒక వ్యక్తిని అంత రీతిగా దేవుడు ఇచ్చిన కారణం ఏంటంటే అతను ఎంత దేవుని కొరకు నిలబడ్డాడు గమనించాలి. ఈరోజు ప్రయాస చెప్పండి. ఒక గంటైనా దేవుని కొరకు మీరు కష్టపడగలరా? ఒక గంటైనా దేవుని కొరకు మీరు ప్రయాసపడగలరా? ఒక గంటైనా దేవుని కొరకు మీరు కన్నీరు కాల్చగలరా? రాత్రి ఆన్లైన్ ఎంత కష్టపడతావో, ప్రార్థనలో ఎంత శ్రమ పడతావో, ప్రార్థనలో ఎంత ప్రార్థిస్తావో, ప్రార్థనలో ఎంత లోతుగా వెళ్తావో అంత పరమాత్మ నీకు పరలోకంలో దొరికింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నా అంతేనండి. ఇద్దరు అమ్మగారు దమస్తురాలు, అమ్మగారు పనమ్మాయి ఇద్దరు ఉండేవాళ్ళు. అమ్మగారు చాలా ధనవంతురాలు, అన్ని ఆస్తులు బంగారం అన్నీ ఉన్నాయి. ఇంట్లో పని పిల్ల కూడా ఉంది. నెలకి 500, 300 గీతలతో పనిచేస్తుంది. ఈ పని పిల్ల ఎవరు భిక్షాదేవి అన్నా కూడా ఎంతో కూడా సహాయం చేస్తాడు. తను కలిగిన దాంట్లో ఎంతో కూడా పేదవారికి సహాయం చేస్తుంది. ఈ ధనవంతురాలు ఉంది, ఈమె ఎప్పుడు కూడా సుఖాసక్తి రాలి, ఎప్పుడు కూడా విశ్రాంతి తినుపడు కదా, ఎవరికి ఏ రూపాయి కూడా సార్. ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు దేవుని దగ్గరికి వెళ్ళారు. ఏమంటే అప్పుడు ఒక దూత వచ్చి ఈ పని పిల్లని తీసుకొని వెళ్తా ఉంది. తీసుకెళ్ళి అమ్మా ఈ పని పిల్లతో ఉన్నాడు దూత, అమ్మా నీ ఇల్లు ఇదిగో అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఇల్లు ఎలాగో తెలుసా? వచ్చిన వైద్యులతో వెలగల వేసే బంగారుతో కట్టబడి ఉంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఎవరి ఇల్లు ఇది? ధనవంతురాలి ఇల్లు కాదు, పని పిల్ల ఇల్లు. ఎలాగుంది?
బంగారుమయమైన వేదులు రత్నవత్సాల మోక్షాల మేడలు బంగారుమయమైన వేదులు రత్నవత్సాల మోక్షాల మేడలు రత్నవత్సాలు నిమ్మాసలు దేవుని మహిమ కలుగునుగా. కటికల వైభవం, ఇంటి ముందు బంగారు రోడ్లు, బంగారు ఇల్లు. ఈ పనిపిల్లకే ఎంత ఇల్లు కడితే ధనవంతుడాలే, నాకు ఇంకా దేవుడు ఎంత గొప్ప ఇల్లు కట్టాడు అనుకుంటా ఆ దూతంట నడుస్తూ ఉందంట. ఎవరు? ధనవంతురాలు. ధనవంతురాలు తీసుకెళ్ళి ఇల్లు చూపించాడు. ఎలా ఉండేది సార్? రేపు మాకు పడిపోయే తాజాలు పంపించాడు దేవుడు. దేవుని మహిమ కలుగునుగా. నీ ధనవంతురాలు ఇదేంటి దూత? నేను ధనవంతురాలి కదా, నాకు ఇల్లేంటి? నా ఇంట్లో పని పిల్లకి ఇల్లేంటి? పిచ్చిదానా, భూమి మీద నీ ఉన్నప్పుడు ప్రభువులకు ప్రయాసపడింది ఏమి లేని ఈ బిడ్డ. ప్రార్థన, మంచి జీవితం, సహాయం చేసే గుణము, సద్గుణాలు కలిగి ఉంది భూమి మీద ఈ బిడ్డ. ప్రభువులకు ప్రయాసపడింది ఈ బిడ్డ. నువ్వేమో తిని పడుకొని సుఖాసక్తురాలవై విలాసవంతమైన జీవితం చూస్తూ, టీవీలు చూస్తూ, ముసల్మాన్ ముచ్చట్లు చెప్పుకుంటూ నువ్వు జీవించిన జీవితానికి నువ్వు కట్టుకున్న ఇల్లు ఇదే. దేవుని మహిమ కలుగునుగా. అర్థమైతే మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి మరి? ఉరికిన వచ్చాక ఉరికిని ఇస్తాడా యజమాని కూలి? సాయంత్రానికి 300 రూపాయలు కూలి చేతులు పెట్టాలంటే నీ నుంచి ఎంత పనిని ఆ యజమాని ఆశిస్తాడు? నువ్వు ఏ పని చేయకుండా నువ్వు కూర్చోండి, యజమాని నీకు జీతం ఇస్తాడా? ఇవ్వడు. దేవుడిలో కూడా నీవు అంతే ఉండాలా. దేవుని పని ఎంత చేస్తున్నావో, దేవుని కొరకు ఎంత ప్రయాసపడి, దేవుడు ఎంత త్యాగం కలిగి ఉన్నావో, నీ ప్రతి త్యాగాన్ని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నీకు ఒక శ్రేష్టకరమైన బహుమానాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని క్రియలు చెప్పలేని వానికి జీవితంలో సిద్ధపరిచి ఉన్నారు. ఎంత దేవుడికి మంచి స్తోత్రం చెప్పలేము. నీ క్రియలు బట్టే నీకు శాలరీ రాబోతున్నా రేపొద్దున. నీ నీతిని బట్టి నీ చేతికి ఉంగరం రాబోతుంది. ఒక మాట చూపించి ముగించేస్తాను, మేము ఎక్కువ వయసుకనక. ఎందుకంటే ఈ మాట కూడా కొంచెం అవసరం కాబట్టి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మరొకసారి చిన్న చదవండి. ఎలయనగా బంగారు ఉంగరమును పెట్టుకొని, బంగారపు ఉంగరము పెట్టుకొని, ప్రశస్తమైన వస్త్రము తొడుక్కొని ఒకడు నీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు, విన్నారా? ఏలైనగా బంగారము ఉంగరము పెట్టుకొని, ప్రశస్త వస్త్రము ధరించుకొని నీ ఒకడు నీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొని దరిద్రుల్లోనికి వచ్చిన ఇలా మీరు ప్రశస్తమైన వస్త్రము ధరించుకున్న వారిని చూసి సన్మానించి మేము ఇక్కడ మంచి స్థలము కూర్చుంటామని చెప్పి ఆ దరిద్రులను ఇక్కడ నిలుపము, లేక ఇక్కడ నీ పాదపీఠము దిగులు కూర్చోడమని చెప్పిన ఇలా మీ మనసులో భేదము పెట్టుకొని మీరు దురాలోచన విమర్శించిన వారికి అభివృద్ధి కదా. దేవుని మహిమ కలిగిన కాక ఈ మంచి మాట ఏంటారు? మంచి ఒక క్లిప్పింగ్ చూసాం. దేవుడి మందిరం ముందు దరిద్రుడు అవతల పెట్టాడు. యేసు ప్రభువే దేవుడి ముందు దరిద్రుడు అవతల పెట్టాడు. ఆదివారం ఆరాధన జరుగుతుంది. దరిద్రుడిగా లోనికి వచ్చాడు. యేసు ప్రభు వచ్చి మౌనంగా ఒక మంచి బట్టలు వేసుకొని కోట్ వేసుకొని కూర్చున్నా ఆయన పక్కన కూర్చున్నాడు. కూర్చున్నాను ఈ ఆ వ్యక్తిని అంటే యేసు ప్రభుని పేదవాడిగా కూర్చున్న యేసు ప్రభు చూసి ఇంగ్లీష్లో వేసాడు. వాటి ఎప్పుడే స్టోరీ నేనేంటి నువ్వేంటి నీకు నా పక్కన నువ్వేంటి ఇక్కడ కూర్చోండి, బయటకు పో. ఇద్దరు ముగ్గురు వచ్చేసేసి యేసు ప్రభు తీసుకెళ్ళి బయటేసేస్తాడు. అది ధనవంతుల సంఘం. అది అందరూ సూటు పుట్టేసుకున్న అందరూ ఎంప్లాయీస్ సంఘం. అది
ఆ సంఘంలో ఎవరికి స్థానం లేదే? పేదవాడికి స్థానం లేదు. ఎందుకంటే వారు బంగారం ఉంగరం ధరించుకొని ప్రశస్తమైన వస్త్రం పెట్టుకొని మెరుగులు మెరిసేవారిగా వారు ఉండాలి కాబట్టి. మనకు కూడా అంతే. అప్పుడప్పుడు కొంచెం మురికి బట్టలు వేసినా వస్తే అడుగు అంటాం. అది కాదు, అది దైవభక్తి కాదు. దేవుడు చూద్దాడు, బంగారపు మంగళము ధరించుకొని ప్రశస్తమైన వస్త్రం ధరించుకొని విలువ కలిగిన వాడు అన్నప్పుడు ఇక్కడ స్థలం ముందు కూర్చొన్నావు చూసావా? నీలో దురాలోచన ఉంది, నీ హృదయం మంచిది కాదు, అది దేవునికి అసహ్యము. బయటికి వెళ్ళిపడి మన యేసయ్య అక్కడ కూర్చొన్నప్పుడు మరొక సేవకుడు మార్గం మధ్య వెళ్తాం. ఒక పేద సేవకుడు వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి తన మందిరాన్ని తీసుకుని వెళ్ళి సమాజం మధ్యలో కూర్చోబెట్టి, ఈరోజు మన చర్చికి ఒక అతిథి వచ్చాడు. ఆ పేదవాడిని చూసి అంటున్నాడు ఈ సేవకుడు, ఈరోజు మన చర్చికి ఒక అతిథి వచ్చాడు, ఈ అతిథిని మనం సన్మానించాలన్నప్పుడు ఒకరు ఫ్రూట్స్ ఇస్తున్నారు, ఒకరు వాటర్ బాటిల్ ఇస్తున్నారు, ఒకరు బట్టలు ఇస్తున్నారు, ఇన్ని ఇస్తున్నప్పుడు యేసు ప్రభు తన ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభుగా దేవుడికి మహిమ కలుగునుగా. ఇది దేవుడు మనకి నేర్పే నీతి. ఉంగరం గురించి వచ్చింది కాబట్టి 4 విషయాలు చెప్తే చిన్న విషయాన్ని నేను చూస్తున్నాను. ఉంగరము కొంతమంది ఉంగరాలు ధరించుకొని వస్తారు, ఉంగరం ధరించుకొని. నాకు ఈ 4 బంగారం ఆభరణాలు అలంకరణ కాదు, దేవుడిచ్చే ఉంగరాన్ని మనం ధరించుకోవాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి, దాని కొరకు మనం నిలబడాలి. అది సంతృప్తికరమైనది. ప్రభుత్వం మహిమ కలుగును కాదు. ప్రభుత్వమైన కుమార్ చేతికి ఎప్పుడు ఉంగరం వచ్చిందో ఎంత అధికారం అండి. చేతికి ఎప్పుడు ఉంగరం వచ్చిందో ఎంత అధికారం అండి, ఎంత అధికారం అండి. మొదటిగా చేతికి ఉంగరం వచ్చినప్పుడు ఎంత అధికారం అండి. ఈ హామాన్ని తీసుకెళ్ళి గురికేకి అలా తిరుగురా, ఎవరిచ్చాడు అధికారం? మొదటిగా నీ అధికారికి ఎక్కడే ఉంగరం. ఆ ఉంగరాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని మహిమ కలుగునుగా. ఆ విలువైన వస్తువు, ఆ విలువైన ఉంగరమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రాజముద్ర, ఆయన ముద్ర, ఆయన ముద్ర 7వ ముద్ర విప్పినప్పుడు, 6వ ముద్ర విప్పినప్పుడు, 5వ ముద్ర విప్పినప్పుడు, 4వ ముద్ర విప్పినప్పుడు, 3వ ముద్ర విప్పినప్పుడు, 2వ ముద్ర విప్పినప్పుడు, 1వ ముద్ర విప్పినప్పుడు, ఆ ముద్రలు విప్పగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ముద్రని శాసనం వేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని మహిమ కలుగునుగాక. యెహోవా చేతులు రాజముద్ర ఉంగరం కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే ఉంగరాన్ని దేవుడు నీ చేతికి కూడా తొడగాలని ఆశపడతాడు. ఎంతమందికి ఆశ చెప్పండి? ఎంతమందికి ఆశ ఉంది? అయ్యా నాకు కూడా ఆ ఉంగరం కావాలయ్యా, నాకు ఆ ఉంగరం కావాలయ్యా. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ఈ కుడి చేతిన అంటే అందరూ ఎత్త వస్తారు. ఆ ఉంగరం కావాలి అనుకున్న వాళ్ళు, ఆ ఉంగరం నాకు కావాలి. ఆ ఉంగరం లేకపోతే వాడు బతుకు వేస్తూ, ఉంగరం లేకపోతే వాడు దేవుడి బిడ్డ కాదు. మనం ఆ ఉంగరం నాకు కావాలని వాడు మీ కుడి చేతి అతన్ని ప్రార్థన చెబుతున్నాం. అవును ప్రభా, ఈ రోజు నేను ఒక శ్రేష్టకరమైన మర్మయుక్తమైన సందేశాన్ని మీరు మాకు ఇచ్చిన దేవుడినైనా నిజమే ప్రభా. ఎవరికి ఈ సెగ్మెంట్ రింగు ఎవరైనా తొలగించబడినంటే అది నాయన నీ కృపని అనుభవించే వారికి మాత్రమే, నాయన నీ కృపను పొందిన వారికి మాత్రమే ఆ ఉంగరం దొరుకుతుంది నాయన. నిజమే ప్రభా, యేసేపు పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి రాజ్యాధికారము గల ఉంగరాన్ని ధరించగలిగి ఉన్నాడయ్యా. తక్కువైన కుమారుడు తన పాపము ఒప్పుకొని బాప్తిసం పొంది ఉన్నాడు కాబట్టి నాయన తండ్రి యొద్ద నుంచి మరలా కుమారత్వం అనే అధికారం కలిగిన ఉంగరాన్ని పొంది ఉన్నాడయ్యా. మొర్దెకై కన్నీటి ఉపవాస ప్రార్థన చేసి ఉన్నాడు కాబట్టి రాజశాస్త్రం మార్చబడి శత్రువు చేతులు వచ్చినైనా అధికారాన్ని సంపాదించాడు. అయినా మొర్దెకైనా ఎన్నో విషయాలు నేను తెలియపరిచిన దేవుడు తండ్రి. జెరుబ్బాబెలు అంటున్నావు నాయనా, ఇదిగో జెరుబ్బాబెలు నిన్ను ఇంకొక ముద్రగా నేను నియమించబోతున్నాను. జెరుబ్బాబెలు తండ్రి మధ్యలో కట్టే విషయంలో 50,000 మంది నడిపించే విషయంలో ఆయన బొబ్బులో పుట్టిన వారైనప్పుడు కూడా ఆయన నీ ఎందుకు నిష్ట కలిగి జీవించుకున్నాడు కాబట్టి ఒక ఉంగరాన్ని సంపాదించుకోగలిగాడయ్యా. ఈరోజు ఒక మంచి పాఠాన్ని ఏర్పడండి. మేము కూడా ఆ స్వాస్థ్యం నేను అనుభవించాలయ్యా. అటువంటి శ్రేష్ఠ బహుమానం మేము కూడా పొందుకొని ఆశపడుతున్నాం. మాలో పొరపాటు తప్పిదలను క్షమించున్నాయన.